యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 6 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో 130 మందికి పైగా కశ్మీరీ యువతీ యువకులు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కశ్మీర్ ప్రజలను చైతన్యపరచాలన్నదే లక్ష్యమని వివరించారు. వారంతా పీఓకేలోని యువతీ యువకులు. ఉగ్రవాదం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమగ్రాభివృద్ధికి సరైన మార్గాలు, అవకాశాలు లేకపోవడంతో సమస్యలు వస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సరైన మార్గనిర్దేశనం చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈసారి హైదరాబాద్ వేదికగా నవంబర్ 25 నుంచి 30 వరకు 6 రోజుల పాటు నిర్వహించిన యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కశ్మీరీ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి పీఓకేలోని 132 మంది యువతీ యువకులు హాజరయ్యారు. వారికి తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, జీవన శైలి, ప్రభుత్వ పథకాలు, హైదరాబాద్ నగర అభివృద్ధిపై అవగాహన కల్పించారు. పారిశ్రామిక, చారిత్రక, మతపరమైన అంశాల్లో అవగాహన కోసం నగరంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను చూపించారు. యువత కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముద్రా లోన్స్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా తదితరాలపై ప్యానెల్ డిస్కషన్ లో చర్చించారు. రాష్ట్రాభివృద్ధిలో కార్యకలాపాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల లభ్యత తదితరాలపై అవగాహన కల్పించారు. ముగింపు వేడుకలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కశ్మీర్ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే యూత్ ఎక్స్చేంజ్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. Numerous job opportunities, including positions in the government sector, are being created to empower the youth. The youth of Kashmir are the pride of our nation and one of its most valuable assets. You have the potential to bring about positive change, not just in your region, but also in the larger framework of the nation. It is essential to recognize our strengths and align them with a vision for the development of Jammu and Kashmir and the country as a whole. Let us join hands and work towards a self-reliant India, Atmanirbhar Bharat, paving the way for a brighter future for Jammu and Kashmir. Together we can ensure the next generation of Kashmir Valley thrives in peace, stability and prosperity. I congratulate all of you and wish you the very best for your future and development. తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు ఎంతగానో ఆకర్షించాయని కశ్మీరీ యువత స్పష్టం చేసింది. తెలంగాణలో నేర్చుకున్నది కశ్మీర్ ప్రజలకు తెలియజేసేలా కృషి చేస్తామని నెహ్రూ యువజన కేంద్ర సంఘటన డైరెక్టర్ విజయారావు తెలిపారు. इसका मेन मोटिव ये है कि जो यूथ है हम उसको, जो डिस्ट्रैक्ट यूथ हुए हैं, मतलब जो ड्रग्स के साथ इन्वॉल्व है, वो इसमें आके यहाँ पे कुछ नया सीखेंगे. यहाँ पे जो इंटरेक्टिव सेशंस होते हैं और यहाँ पे जो अलग अलग जगहों पे हमारा विजिट कराते हैं, तो उससे हम बहुत कुछ सीखते हैं. हमारा यूथ जो है उनमें एक नया स्किल डेवलप होता है यहाँ इन प्रोग्राम्स में आने के बाद. तो मुझे ऐसा लग रहा है कि हैदराबाद भी किसी जन्नत से कम नहीं है और ये भी एक बिल्कुल कश्मीर के तरह ही है. यहाँ पे भी जो लोग हैं वो सबके साथ मिलते हैं. यहाँ के मतलब हर किसी के साथ जिसके साथ भी हमने बात की बहुत ही अच्छा लगा हमें. कश्मीर में हमने सारा कुछ देखा है. हमारा कल्चर, हमारे लोग, हमारी हॉस्पिटैलिटी, हमारी मेहमान नवाजी वगैरह सब कुछ हमने देखा है. बट जो हम तेलंगाना आके, हैदराबाद आके हमने यहाँ पे देखा है वो भी बिल्कुल कश्मीर की तरह ही मुझे लगा. ऑर्गेनाइजेशन ने हमें बहुत ज़्यादा विज़िट करवाया, अलग अलग जगहों पे विज़िट करवाया, CRPF कैंप्स में विज़िट करवाया, यहाँ के अनुराग यूनिवर्सिटी में स्टूडेंट्स के साथ हमें इंटरेक्ट करवाया. हमें यहाँ के हेरिटेज कम्प्लेक्सेस, हेरिटेज जहाँ भी जगह हैं यहाँ पे, वहाँ पे लेके गए. जैसे कि गोलकोंडा फोर्ट हो गया, जैसे कि चार मीनारी हो गया, जैसे कि मक्का मस्जिद हो गया, वहाँ पे हम गए और हमें बहुत अच्छा लगा ये जान के कि थैंक यू सो मच. ఇక్కడ IT కంపెనీస్, కన్స్ట్రక్షన్స్, ఫుడ్, కల్చర్ వీళ్ళంతా కాశ్మీరీ యూత్ ఇక్కడ చూసేసి వాళ్ళు చాలా హ్యాపీ అయినాడు. ఇంకా వాళ్ళు చాలా నేర్చుకున్నాడు కూడా. తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చిన తర్వాత వాళ్ళు స్టేట్లో, కశ్మీర్ స్టేట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత చాలా మంది ఎడ్యుకేషన్ సైడ్ కూడా ఇంకా ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నాడు. కశ్మీర్లో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు.